చామంతి తొట్టి అండి ఇది. చూడండి ఎల్లో కలర్ చామంతి పూల బొకే లాగా ఉందండి. చూడండి చెట్టు నిండా పూలే ఉన్నాయి. భలే అందంగా ఉన్నాయండి. చెట్టు మాత్రం సూపర్గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నాను అండి. హార్వెస్ట్ చేస్తే ఏమేమి కూరగాయలకు వస్తుందో చూపిస్తాను. చూడండి కొన్ని టిప్స్ చేస్తే మీకు చెబుతూ ఉంటాను. క్లైమేట్ చాలా బాగుందండి. వాతావరణం చల్లగా ఉంది. కూరగాయలు అయితే చాలా ఉన్నాయి. బెండకాయలు, వంకాయలు అన్నీ ఒక్కొక్కటిగా పోస్తే కొన్ని టిప్స్ చెబుతాను చూడండి. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ ద హార్వెస్ట్. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు చూడండి ఎంత బాగా కాసినాయి. బెండకాయలు చెట్టు పెంచడం చాలా ఈజీ అండి. చూడండి ఈ బెండకాయ చూద్దాం. చూడండి లేతగా ఉంది బెండకాయ అయితే, బాగా లేతగా ఉన్నాయండి. చూడండి ఎంత పోతుందో బెండకాయ చెట్టు. ఇప్పుడు వేసి కూడా ఒక 6 నెలలు అవుతుంది ఫ్రెండ్స్. బెండకాయ చెట్టు ఒకసారి వేస్తే సంవత్సరం పొడుగున కాయలు కాస్తూనే ఉంటాయి. చూడండి ఎంత సైజు కుండీలో పెట్టాను. చూడండి 15 లీటర్ల బకెట్లో వేసాను. బెండకాయలు అయితే ఫుల్గా కాస్తున్నాయి. రోజు కనీసం ఒక 10-12 కాయలన్నీ కాస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది చూడండి. బెండకాయ చెట్టు పెంచడం చాలా ఈజీ అండి. బెండకాయ చెట్టు ఒకసారి పెట్టుకుంటే ఒక 6 నెలలు కంటిన్యూస్గా కాస్తూనే ఉంటాయి. ఒకసారి క్రాప్ అయిపోయిందంటే ఇట్లా పైన ఇట్లా టాప్ ఇట్లా కోసామంటే ఇట్లా సైడ్స్ నోట్స్ ఉన్నాయి కదా, ఈ నోట్స్లో నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయండి. ఇట్లా సైడ్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ ఈల్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా అంతే. పెరుగు బకెట్, బయట పెరుగు బకెట్లు తెచ్చుకున్నాను. ఈ పెరుగు బకెట్ ఒకటి 40 రూపాయలండి. ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చుకోకుండా ఇట్లా తెచ్చుకుంటాను నేను. చూడండి ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది. చూడండి ఎన్ని వచ్చినాయి బెండకాయలు, ఇంకా ఉన్నాయి కోస్తున్నాయి. బంతి వేసి ఒక 3 నెలలు అవుతుంది. బాగా తగ్గాస్తున్నాయి. నేను నా వీడియోలు చూస్తూ ఉంటే మీకు రోజుకి వస్తూనే ఉంటాయి బంతిపూలు కూడా పెంచడం చాలా ఈజీ అండి. దీనికి కూడా ఎక్కువ పెస్ట్ ఏం పట్టదు. బంతిపూలు అయితే బాగా కాస్తాయి. కింద కూడా చాలా ఉన్నాయి బంతిపూలు. మొత్తం ఒక 20 చెట్లు దాకా ఉన్నాయండి. ఇది తెల్ల చామంతి అండి, నక్షత్ర చామంతి. పోయిన సంవత్సరం అంట్లుంటే పెట్టుకున్నానండి. ఈ అంట్లు చాలా పెట్టుకున్నాను. తెల్ల చామంతి, ఎల్లో చామంతి. ఓన్లీ చలికాలమే కాస్తాయండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కాస్త తర్వాత ఆగిపోతాయి. ఇవి కూడా చూడండి ఫుల్గా ఉన్నాయి. చెట్టు నిండా పూలు ఉన్నాయి. ఇవి కూడా కోస్తున్నాను. రోజు చాలా పూలు వస్తాయండి మాకు. పూలు కోయడం చాలా టైం పట్టిద్దండి. చాలా పూలు ఉంటాయి కదా, చిన్న పూలుగా ఉంటాయి కాబట్టి టైం ఎక్కువ పట్టింది. చామంతి అండి, ఎల్లో చామంతి. ఈ ఇందాక మీకు చూపించింది వైట్ కలర్, అదే నక్షత్ర చామంతి. దాని మీద కొద్దిగా పెద్ద సైజు. ఈ చామంతులు కూడా చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చెట్టు నిండా పూలే. ఈ చెట్టు కూడా పెట్టి ఒక 3 నెలలు అవుతుందండి. అంతకుముందు సీజన్ చెట్లు కూడా కాకపోతే అంట్లు పెట్టుకుంటే మళ్ళీ గ్రో అవుతాయి. ఈ అంట్లు ఎలా పెట్టుకోవాలో ఒకసారి మీకు నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేసుకుందాం. చామంతి చెట్లు కూడా పెంచడం చాలా ఈజీ అండి. దీనికి పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ పట్టింది. కాకపోతే పూలు అనేవి 2-3 నెలలకు కాస్తాయి, తర్వాత ఇంకా రావు. ఎలా చామంతి చూడండి ఎంత బాగుందో, చాలా ముచ్చటగా ఉంది. పూలు మన గార్డెన్లో ఎప్పుడైనా పూల చెట్లు ఎక్కువ ఉండాలండి. అప్పుడైతేనే మన గార్డెన్కి హనీ బీస్ కానీ లేకపోతే బటర్ఫ్లైస్ కానీ ఇట్లా వస్తుంటే పాలినేషన్ జరుగుతూ ఉంటాయి. కూరగాయల చెట్లకి పాలినేషన్ జరగాలంటే పూల చెట్లు కంపల్సరీగా ఉండాలండి. ఈ కొయ్యంగాల్లో ఇక చూడండి ఇక్కడ ఎన్ని మొగ్గలు రెడీగా ఉన్నాయి. 4 రోజులకు ఒకసారి కోసుకుంటే మరి ఎక్కువ పూలు వస్తాయండి. ఈ చామంతులు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. కనీసం ఒక 10 రోజులైనా నిల్వ ఉంటాయి. వాడిపో తొందరగా. నాటు చామంతి అండి, హైబ్రిడ్ కావు. ఇది గోరుచిక్కుడు చెట్టు అండి. ఈ గోరుచిక్కుడు చెట్టు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇది పెట్టి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. పూత ఇలా ఉంటుందండి. ఇట్లా చెట్టు ఇట్లా పెరుగుతూ ఉంటుంది. పూత అనేది వస్తూ ఉంటుంది. పైకి వెళ్తూ ఉన్నప్పుడు సైడ్ కాయలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు కోసుకుంటే చెట్టు బాగా పెరిగిద్దండి. ఇట్లా తిప్పేసుకోండి, ఇట్లా తిప్పితే ఇట్లా వచ్చేస్తుంది చూడండి. గోరుచిక్కుడు కూర కూడా చాలా బాగుంటుందండి. ఎగురు కూర వేసుకుంటే సూపర్గా వస్తుంది కూర మాత్రం. ఇది పెంచడం కూడా ఈజీ అండి. కాకపోతే కొద్దిగా తెగుళ్ళు వస్తాయి. ఎప్పుడు గమనించుకుంటా ఉంటే ఆకులు ఇట్లా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. పేను బంక అలా వస్తుందండి, అట్లా తీసేసుకుంటా ఉండాలి. దీనికి పొల్ల మధ్య కానీ లేకపోతే మన నీళ్ళు పట్టేటప్పుడు ఫోర్స్గా పోస్తే ఏమైనా పెస్ట్ ఉన్నా కానీ పోద్దండి. వేప నూనె కషాయం కానీ లేకపోతే బ్రహ్మాస్త్రం కానీ లేకపోతే ఎప్పుడు పోసుకుంటా మన పొల్లటి మధ్యకి కానీ పోసుకుంటా ఉంటే చెట్లకి తెగుళ్ళు రాకుండా ఉంటాయి. ఇది చూడండి, ఇప్పుడు దాకా మనం కోస్తుంది చెట్లు ఈ బంతిపూలు. ఇంతకు కోసం చామంతులు ఇవి చూడండి ఇంకా ఉన్నాయి పూలు. ఈ బంతిపూలు ఇవి కూడా ఎన్ని బంతిపూలు ఇంకా కింద కూడా ఉన్నాయండి. ఎన్ని చామంతులు, బంతులు. వీటికల్లా ఎక్కువ సపోర్ట్ ఇచ్చుకోవాలండి. బంతిపూలకి ఎక్కువ నాళ్ళు ఉండాలంటే సపోర్ట్ ఎక్కువ ఇచ్చుకుంటాయంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. సపోర్ట్ ఇవ్వకుండా అట్లా పడేస్తే గాలికి అవి వంగిపోతూ ఉంటాయి. చూడండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. ఇందాక కోసుకునే కాకుండా ఇది ఒక బెండకాయ చెట్టు అండి. ఎన్ని బెండకాయలు కనీసం ఒక 20 చెట్లు దాకా ఉన్నాయండి. లేతగా ఉంది కాయ. ఈ చామంతులు చూడండి, ఇది గ్రో బ్యాగ్ అండి. ఈ గ్రో బ్యాగ్లో నేను బెండకాయ చెట్టు పెట్టుకున్నా, ఇటువైపు చామంతి చెట్టు పెట్టుకున్నా. గ్రో బ్యాగ్ పెద్ద సైజు గ్రో బ్యాగ్లో మనం 2-3 చెట్లు ఈజీగా పెంచుకోవచ్చండి. ఇది చూడండి తెల్ల చామంతి. ఇవి కూడా చూడండి ఎంత బాగా కాసినాయో. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి బెండకాయలు.
ఇప్పుడు ఈ చెట్టు ఇట్లా ఇట్లా ఇప్పుడు కింద కాపు అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇట్లా సైడ్కి ఇట్లా ఇట్లా క్రాస్ కటింగ్ ఇలా చేసుకుంటే క్రాస్ కటింగ్ చేసుకుంటే ఇక్కడ సైడ్ బ్రాంచెస్ వస్తాయండి. ఈ నోట్స్లో నుంచి బ్రాంచెస్ వస్తాయి. చామంతి తొట్టి అండి ఇది. చూడండి ఎల్లో కలర్ చామంతి పూల బొకే లాగా ఉందండి. చూడండి చెట్టు నిండా పూలే ఉన్నాయి. భలే అందంగా ఉన్నాయండి, చెట్టు మాత్రం సూపర్గా ఉన్నాయి. మా నాన్న కోస్తున్నాడు పూలు, నేను వీడియో తీస్తున్నా. ఓకే అండి, చూసారుగా హార్వెస్టింగ్ వీడియో. ఇంకా హార్వెస్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే ఎంత చాలా ఎక్కువైంది. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్.